అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో మిలో అనే ఒక చిన్న పక్షి ఉంది. మిలో చాలా మంచిది. మంచి స్వభావం కలది. కానీ మిలో ప్రతిదానికి భయపడేది. చిలుకకు, పక్షులకు, జంతువులకు ఇలా చివరకు తన నీడను తానే చూసి కూడా భయపడేది. ఒకరోజు సాయంత్రం మిలో అడవిలో తిరుగుతూ ఉండగా నేల మీద ఒక గోల్డెన్ ఆకు కనిపించింది. ఆ ఆకు మెరుస్తూ ఉంది. మిలో దగ్గరకు వెళ్ళి ఆ ఆకును చూసింది. ఆ ఆకు ఇలా చెప్తుంది, నేను ఒక ధైర్యం ఆకుని. నిన్ను నువ్వు నమ్మితే నువ్వు ఏమైనా చేయగలవు అని చెప్పింది. మిలో కొంచెం సందేహపడింది. కానీ ఆ ఆకుని తీసుకొని ముందుకు నడిచింది. కొంచెం దూరం వెళ్ళగానే హెల్ప్ హెల్ప్ అని పెద్ద శబ్దం వినిపించింది. మిలో చాలా భయం వేసింది. మిలో వణికిపోయింది. కానీ వెంటనే ఆ బంగారు ఆకును గుర్తు చేసుకుంది. మిలో గట్టిగా ఊపిరి పీల్చుకొని కాన్ఫిడెంట్గా భయపడకుండా నేను చేయగలను, నాకు భయం లేదు అనుకొని ముందుకు వెళ్ళి చూసింది. అక్కడ ఉన్నది కొమ్మల్లో ఇరుక్కుపోయిన ఒక చిన్న కాకిపిల్ల. మిలో వెంటనే దానిని బయటకు తీద్దాం అని అనుకుంది. మిలో కాకిపిల్లను బయటకు తీసింది. అప్పుడు ఆ కాకిపిల్ల చాలా ఆనందపడింది. ఎంతో ఆనందంతో నవ్వి ధన్యవాదాలు మిత్రమా అని చెప్పింది. ధైర్యవంతుడైన మిలో అని పొగిడింది. అంతలో ఆ బంగారు ఆకు మిలో చేయి నుండి మెల్లగా మాయమైపోయింది. అప్పుడు ఆ బంగారు ఆకు పైకి ఎగిరి ఇలా చెప్తుంది, మిలో, ధైర్యం నాలో లేదు, నీలో ఉంది. నిన్ను నువ్వు నమ్మితే అప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు అని చెప్పింది. అప్పటి నుండి మిలో ఎప్పుడూ భయపడలేదు. చూశారు కదా పిల్లలు, ఈ కథలో మీరు తెలుసుకోవాల్సినది ఏమిటంటే ధైర్యం అనేది మనలోనే ఉంటుంది. నమ్మకంగా అడుగు వేస్తే అదే బయటకు వస్తుంది. ఏ సమస్య వచ్చినా భయపడకూడదు. భయపడకుండా ధైర్యంగా దానిని ఎదుర్కొనాలి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.